హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది కదా. మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడగలిగితే ఎక్కడైనా ఎవరితోనైనా ఇబ్బంది లేకుండా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏదైనా విషయం గురించి చర్చిస్తున్నప్పుడు కొందరు అనవసరంగా పెద్దగా అరుస్తూ ఉంటారు కదా. అరవడం వల్ల ప్రయోజనం లేదు. దేర్ ఈస్ నో యూజ్ షౌటింగ్. దేర్ ఈస్ నో యూజ్ షౌటింగ్. మనం ఎవరితోనైనా ఇంతకు ముందే మాట్లాడితే ఆ విషయం తెలియజేయడానికి ఇప్పుడే అతనితో మాట్లాడాను. ఐ స్పోక్ టు హిమ్ జస్ట్ నౌ. ఐ స్పోక్ టు హిమ్ జస్ట్ నౌ. ఏదైనా ఆహార పదార్థాన్ని ఇంతకు ముందెప్పుడూ రుచి చూడకపోతే నేనెప్పుడూ రుచి చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ టేస్టెడ్ ఇట్ బిఫోర్. ఐ హ్యావ్ నెవర్ టేస్టెడ్ ఇట్ బిఫోర్. కొందరు పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటారు కదా. ఆమె పచ్చి అబద్ధాలు చెప్తుంది. షీ లైస్ బ్లేటెంట్లీ. షీ లైస్ బ్లేటెంట్లీ. ఎవరి కోసమైనా ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే ఆ విషయం తెలియజేయడానికి మీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు. సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఏదైనా పని పూర్తి చేయడానికి ప్రత్యామ్నాయం ఏదీ లేకపోతే మీకు వేరే మార్గం లేదు. దెర్ ఈస్ నో అదర్ వే లెఫ్ట్ ఫర్ యూ. దెర్ ఈస్ నో అదర్ వే లెఫ్ట్ ఫర్ యూ. ఎవరైనా మనల్ని అనుమానిస్తున్నారేమో తెలుసుకోవడానికి నాపై అనుమానమా? డూ యూ డౌట్ మీ? డూ యూ డౌట్ మీ? ఏదైనా విషయం గురించి కొందరికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు కదా. నేను ఆమెకు చాలాసార్లు చెప్పాను. ఐ టోల్డ్ హర్ మెనీ టైమ్స్. ఐ టోల్డ్ హర్ మెనీ టైమ్స్. కొందరు ఎదుటి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టి ఆనందపడుతూ ఉంటారు కదా. నా మనోభావాలతో ఆడుకోకు. డోంట్ ప్లే అరౌండ్ విత్ మై ఫీలింగ్స్. డోంట్ ప్లే అరౌండ్ విత్ మై ఫీలింగ్స్. కొందరు ఆరోగ్యం విషయంలో చాలా అశ్రద్ధ చేస్తారు కదా. అతను ఆరోగ్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు. హీ ఈజ్ వెరీ రెక్లెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్. He is very reckless in terms of health. ఏదైనా వస్తువు క్రింద పడిపోయేటట్లుగా ఉంటే అది తెలియజేయడానికి అది క్రింద పడిపోతుంది. It will fall down. It will fall down. ఏదైనా విషయంలో నిస్సంకోచంగా మాట్లాడడానికి నాకు ఎవరూ ముఖ్యం కాదు. No one is important to me. No one is important to me. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బయటపడే మార్గాన్ని తెలుసుకోవడానికి దయచేసి బయటపడే మార్గాన్ని కనుగొనండి. ప్లీజ్ ఫైండ్ ఏ వే అవుట్. ప్లీజ్ ఫైండ్ ఏ వే అవుట్. ఏదైనా విషయం గురించి ఎవరూ తెలుసుకోలేరు అనిపించినప్పుడు ఎవరూ తెలుసుకోలేరు. నోబడీ విల్ కమ్ టు నో. నోబడీ విల్ కమ్ టు నో. మనం ఎవరికైనా ఏదైనా విషయం గురించి ముందే చెప్పి ఉంటే నీకు ముందే చెప్పాను. ఐ టోల్డ్ యూ బిఫోర్. ఐ టోల్డ్ యూ బిఫోర్. మనం ఎవరినైనా నమ్మినప్పుడు కొందరు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు కదా. నేను ఆమెను నమ్మాను కానీ ఆమె నన్ను వెన్నుపోటు పొడిచింది. ఐ ట్రస్టెడ్ హర్ బట్ షీ స్టాబ్డ్ మీ ఇన్ ద బ్యాక్. ఐ ట్రస్టెడ్ హర్ బట్ షీ స్టాబ్డ్ మీ ఇన్ ద బ్యాక్. ఎవరైనా ఏదైనా సమస్యని పరిష్కరించమని అడిగినప్పుడు మేము ఈ సమస్యను తరువాత పరిష్కరిస్తాము. We will address this issue later. We will address this issue later. మనం ఎవరితోనైనా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. I need to talk to you about something important. I need to talk to you about something important. ఎవరికైనా కథల పుస్తకాలంటే ఇష్టమో కాదో తెలుసుకోవడానికి నీకు కథల పుస్తకాలు ఇష్టమా? Do you like story books?
డూ యూ లైక్ స్టోరీ బుక్స్? ఏదైనా పనిని 2 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటే వాళ్ళు దీనిని 2 రోజుల్లో పూర్తి చేయాలి. దే హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఇన్ 2 days. దే హ్యావ్ టు ఫినిష్ ఇట్ ఇన్ 2 days. ఏదైనా విషయాన్ని ఎవరితో చెప్పారో తెలుసుకోవడానికి నువ్వు ఎవరితో చెప్పావు? హూ డిడ్ యూ సే ఇట్ టు? హూ డిడ్ యూ సే ఇట్ టు? మనకు తెలిసిన వాళ్ళెవరైనా కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతే మీ కుటుంబంతో సమయం గడపండి అని చెబుతాం కదా. స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. మనం ఏదైనా సమస్య గురించి వివరించినప్పుడు కొందరు అర్థం చేసుకోరు కదా. మన సమస్య ఆమెకు అర్థం కాలేదు. షీ కాంట్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం. షీ కాంట్ అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం. కొన్ని పనులు చేయడానికి మెషిన్లు ఉపయోగించడం వలన సమయం ఆదా అవుతుంది కదా. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. దిస్ విల్ సేవ్ టైం. దిస్ విల్ సేవ్ టైం. ఎవరైనా వెళ్ళిన ప్రదేశానికి మనం కూడా వెళుతుంటే నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఐ యామ్ ఆల్సో గోయింగ్ దేర్. ఐ యామ్ ఆల్సో గోయింగ్ దేర్. కొందరు మనకి ఇష్టం లేకపోయినా మనల్ని ఎలాగోలో ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా. ఆమె మిమ్మల్ని ఒప్పించాలని నిర్ణయించుకుంది. షీ డిసైడెడ్ టు కన్విన్స్ యూ. షీ డిసైడెడ్ టు కన్విన్స్ యూ. కొందరు ప్రతి విషయానికి మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. మొండిగా ఉండకు. డోంట్ బీ అడమెంట్. డోంట్ బీ అడమెంట్. ఎవరైనా ఏదైనా పనిని మనకంటే బాగా చేసినప్పుడు నేను అంత బాగా చేయలేను. ఐ కాంట్ డూ దట్ వెల్. ఐ కాంట్ డూ దట్ వెల్. మనం ఏదైనా విషయంలో ఎవరినైనా సహకరించమని అడిగినప్పుడు సంతోషంగా అంగీకరిస్తే అందుకు సంతోషంగా అంగీకరించాడు. హీ హ్యాపీలీ అగ్రీడ్ టు ఇట్. హీ హ్యాపీలీ అగ్రీడ్ టు ఇట్. మనం ఏదైనా పని ప్రారంభించే ముందు మంచి వార్త వింటే శుభసూచకంగా భావిస్తాం కదా. ఇది శుభసూచకం. ఇట్స్ ఎ గుడ్ ఓమెన్. ఇట్స్ ఎ గుడ్ ఓమెన్. ఎవరి వల్లనైనా సమస్య వచ్చినప్పుడు మీ వల్లే ఈ సమస్య వచ్చింది. దిస్ ప్రాబ్లం అరోజ్ బికాజ్ ఆఫ్ యూ. దిస్ ప్రాబ్లం అరోజ్ బికాజ్ ఆఫ్ యూ. మనకు దేనిలోనైనా కొనసాగడం ఇష్టం లేకపోతే నేను కొనసాగాలనుకోవడం లేదు. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ. ఎవరైనా ఏదైనా పని చేసేటప్పుడు పొరపాటు చేస్తే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియజెప్పేటప్పుడు నేను నిన్ను నిందించడం లేదు. ఐ యామ్ నాట్ అక్యూజింగ్ యూ. ఐ యామ్ నాట్ అక్యూజింగ్ యూ. ఎవరైనా ఏదైనా కావాలని అడిగినప్పుడు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవడానికి నీకు అది ఎందుకు కావాలి? వై డూ యూ వాంట్ దట్? వై డూ యూ వాంట్ దట్? మనం కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరినైనా షాపింగ్కి తీసుకువెళ్ళమని అడుగుతాం కదా. నన్ను షాపింగ్కి తీసుకెళ్ళు. టేక్ మీ షాపింగ్. టేక్ మీ షాపింగ్. కొందరు స్నేహం పేరు చెప్పి ఎదుటి వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు కదా. స్నేహం ముసుగులో నన్ను వాడుకున్నాడు. అండర్ ద గైస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ యూజ్డ్ మీ. అండర్ ద గైస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ హీ యూజ్డ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.